ఎలక్ట్రిక్ సైకిల్ ఇది హిల్ టాప్ సర్కిల్ ఫ్రెండ్స్. ఇది చర్చ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఐడియా సర్కిల్ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు బటన్ ఆన్ చేసి ఎక్సలేటర్ ఇవ్వడమే ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, ఎక్సలేటర్ ఇస్తాను పోతాంది అదే. ఇదే మా కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్. మా కోచింగ్ సెంటర్ ఎంట్రన్స్ క్లాస్ లో వచ్చి కూర్చున్నాను ఫ్రెండ్స్. తొక్కట్లేదు సైకిల్. ఇంటికి చేరుకున్నాము ఫ్రెండ్స్. సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇది ఈ యొక్క ఛానల్లో 25th వీడియో ఫ్రెండ్స్. 25th వీడియో చాలా స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చి January 4, అంటే 2022లో షూట్ చేస్తాను. అయితే ఫస్ట్ వీడియో నేను ఇది. ఈ వీడియో ఈ మంత్ ఎండింగ్ వస్తుంది ఫ్రెండ్స్. 25th వీడియోగా అప్లోడ్ చేయబోతున్నాను. ఇది ఒక సైకిల్ బ్లాగ్ ఫ్రెండ్స్. ఈ ఛానల్లో ఫస్ట్ టైం నేను సైకిల్ బ్లాగ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేను 2021 ఫిబ్రవరిలోనే కడపకు వచ్చినాను ఫ్రెండ్స్, బ్యాంక్ కోచింగ్ కోసము. 2 months ఉన్నాను. మళ్ళీ సెకండ్ లాక్డౌన్ వల్ల మళ్ళీ వెళ్ళిపోయినాను ఫ్రెండ్స్. మళ్ళీ కుదరలేదు. మళ్ళీ 8 months తర్వాత ఫ్రీగా ఉన్నాను కాబట్టి December 20 వచ్చినాను ఫ్రెండ్స్. ఎప్పటి నుండో ఈ సైకిల్ బ్లాగ్ చేయాలనుకుంటున్నాను. నేను డైలీ వచ్చి ఇక్కడ ఇప్పుడు నేను బంధువులింట్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మా కోచింగ్ సెంటర్ వచ్చి 6.5 kilometers. డైలీ నేను సైకిల్లో పోతాను ఫ్రెండ్స్. 4 times. మార్నింగ్ పోవడము, లంచ్కి రావడం, లంచ్ చేసి మళ్ళీ పోవడం, మళ్ళీ ఈవినింగ్ రావడము. దాదాపు 25 kilometers సైకిల్ రైడ్ చేస్తాను ఫ్రెండ్స్ డైలీ ఇక్కడ. ఆ వీడియో మీకు చూపిద్దామని ఈ వ్లాగ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. 25th వ్లాగ్, ఒక సైకిల్ వ్లాగ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి. నా పేరు సాదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సాదాత్ వ్లాగ్స్. ఇదే సైకిల్ ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ సైకిల్ ఇది. చూడండి బుక్స్, 2 books ఉన్నాయి, అర్థమెటిక్, ఇంగ్లీష్. టైం ఇప్పుడు 8:35 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బయలుదేరాలి. 25-30 minutes పడుతుంది పోయే వరకు. 6.5 kilometers. సో ఫ్రెండ్స్, రామరాజుపల్లి నుండి బయలుదేరాను ఫ్రెండ్స్. రామరాజుపల్లి వచ్చి కడప బయట ఉంది ఫ్రెండ్స్. ఇది ఎలక్ట్రిక్ సైకిల్ ఫ్రెండ్స్. ఛార్జింగ్ పెడితే స్కూటర్ లాగా ఎక్సలేటర్ ఇవ్వచ్చు. ఇటువంటి ఎక్సలేటర్ కూడా చాలా రిస్క్ ఫ్రెండ్స్ వ్లాగ్ చేయడము. నేను సైకిల్ తొక్కుతా చేయాలి. సో ఇదిగా ఫ్రెండ్స్, ఇక్కడ ముందర కనిపిస్తుంది. ఇది బిల్డప్ సర్కిల్ ఫ్రెండ్స్. సిగ్నల్ పడింది. సిగ్నల్ బ్లాక్ చేయడం చాలా కష్టము. సో ఇంకా 25 seconds ఉంది ఫ్రెండ్స్. మీకు జస్ట్ సర్కిల్ చూపిస్తాను. ఇది బిల్డప్ సర్కిల్ ఫ్రెండ్స్. లెఫ్ట్ పోతే ఎయిర్పోర్ట్, నేను రైట్ పోవాలి. సో బిల్డప్ సర్కిల్ దాటేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఐటీఎస్ సర్కిల్ లాగా పోవాలి. తొక్కకుండా పోతున్నాను. సో దాదాపు ఒక 2.5-3 kilometers ఉంటుంది. ఆ పక్క ఉండేది సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫ్రెండ్స్. అది లెఫ్ట్ హ్యాండ్లో మొబైల్ పెట్టుకొని తొక్కకుండా పోతున్నాను ఫ్రెండ్స్. అందరూ నన్నే చూస్తున్నారు. ఇది చర్చ్ ఫ్రెండ్స్. చర్చ్ చూడండి, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇది ఐడియా సర్కిల్. సో ఫ్రెండ్స్, ఐడియా సర్కిల్ దాటేస్తాం ఫ్రెండ్స్. అక్కడ సిగ్నల్ ఉంది, అందుకు చూపించలేను. సో ఐడియా సర్కిల్ నుండి లెఫ్ట్ పోతే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్. ఇప్పుడు నేను స్ట్రైట్ వచ్చేస్తున్నాను ఫ్రెండ్, రైచోటి రోడ్లో. సో ఇక్కడ నుండి ఒక 1.5 kilometers కోచింగ్. సో చూడండి ఫ్రెండ్స్, బ్రిడ్జ్ దాదాపు 1 kilometer ఉంది. ఇది నేను తొక్కాను ఫ్రెండ్స్, అందుకే ఈ సైకిల్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఆన్. ఇట్లా ఆన్ చేస్తానే, ఇక్కడ మళ్ళీ ఆన్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ ఇస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఎక్సలేటర్ ఇస్తాను పోతాంది అదే. నేనేమి తొక్కట్లేదు చూడండి ఫ్రెండ్స్, కావాలంటే. ట్వంటీ 25 km/h పోతుంది స్పీడ్.
డైలీ ఇలా బ్రిడ్జ్ పైన పోతాను ఫ్రెండ్స్, అంతా నన్నే చూస్తుంటారు. ఈ బ్రిడ్జ్ నేను తొక్కలేను ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసింది కుదరలేదు. నేను డైలీ 4 times పోవాలి, అంటే కోచింగ్ అప్ అండ్ డౌన్ కలిపి 4 times పోవాలి. కింద చూడొచ్చు ఫ్రెండ్స్, రైల్వే ట్రాక్ ఉంది. ఆ పక్క లెఫ్ట్ ఒక 400 kilometers లో రైల్వే స్టేషన్ ఉంది ఫ్రెండ్స్, కడప స్టేషన్. ఇప్పుడు నేను మోటార్ ఆఫ్ చేస్తాను, చూడొచ్చు. సో డౌన్ ఫ్రెండ్స్, బ్రిడ్జ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఊటుకూరు ఫ్రెండ్స్, నా కోచింగ్ ఉండేది ఊటుకూరులోనే. ఊటుకూరు వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నుండి కోచింగ్ సెంటర్ వచ్చి ఒక 300 meters అంతే, తొక్కుకుంటా పోతాను చూడండి. సో బ్రిడ్జ్లో చాలా జాగ్రత్తగా పోవాలి ఫ్రెండ్స్, అందుకే నేను కెమెరా షేక్ అయింది. ఎందుకంటే ముందు నుంచి వెనకాల నుంచి బండ్లు వస్తుంటాయి కదా. ఇది ఎగ్జిలేటర్ ఆన్ చేసి ఫ్రెండ్స్, ఆన్ ఆఫ్. ఇది వచ్చి ఎగ్జిలేటర్ ఇచ్చేకి ఇక్కడ బటన్ ఆన్ ఉంది, పవర్ ఆన్. సో చూడొచ్చు ఊటుకూరు. సో ఇక్కడ పెట్రోల్ బ్యాంకు లెఫ్ట్లో కనిపిస్తుండేది మా కోచింగ్ సెంటర్. ఇదే మా కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్, అంటే రోడ్ సైడ్ నుండి ఇలా ఉంటుంది కనిపిస్తుంది. సో కోచింగ్ సెంటర్ చేరుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పుడు సైకిల్ నేను పార్క్ చేస్తాను. నేను ఇక్కడే పని చేసేది, ఎందుకంటే సీసీ కెమెరా ఉంది, సీసీ కెమెరా ముందరే. ఇది సార్ కారు ఫ్రెండ్స్, చూడండి నా బుక్స్. ఇప్పుడు దీనికి లాక్ వేయాలి. ఆ సైకిల్ నాది కూడా కాదు ఫ్రెండ్స్, నా కజిన్ది. నేను బంధువుల ఇంట్లో ఉన్నా కదా, అది వాళ్ళది ఫ్రెండ్స్. అందుకు ఒకవేళ పోతుంది అనుకోని, అందుకే చూసినా కదా లాక్ ఎలా అని. అది నంబర్ సిస్టమ్, కోడింగ్ సిస్టమ్ లాక్ అది, దాంట్లో లాక్ వెళ్ళి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్ 9 అవుతుంది ఫ్రెండ్స్. 25 minutes తర్వాత వచ్చినాను, 8:35 బయలుదేరినా కదా. సో ఫ్రెండ్స్ ఇదే మా కోచింగ్ సెంటర్ ఎంట్రన్స్, చూడొచ్చు ఫ్రెండ్స్. ముందు నుండి ఇక్కడ పార్కింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు లోపల పోదామా, చూడొచ్చు ఎంట్రన్స్ ఇది. ఇక్కడ చెప్పులు ఎట్టాలి ఫ్రెండ్స్, చూడొచ్చు ఎంట్రన్స్. మా క్లాస్ పైన ఫ్రెండ్స్ ఉండేది. మీకు మొత్తం కోచింగ్ లాగు మళ్ళీ వస్తుంది, మొత్తం ఎక్స్పోర్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడొచ్చు పైన నుంచి సైకిల్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ క్లాస్లో వచ్చి కూర్చున్నాను ఫ్రెండ్స్. టైం ఇప్పుడు 11 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్రేక్ టైము, అంటే 9 to 11 ఒక సబ్జెక్టు, 11 to 1 ఒక సబ్జెక్టు, తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇప్పుడు 11 అయింది ఫ్రెండ్స్. మార్నింగ్ నుండి అర్థమెటిక్ క్లాస్ జరిగింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు బ్రేక్ ఒక 5-10 minutes. టైం 12:50 అయింది, లంచ్ బ్రేక్ ఫ్రెండ్స్. ఇప్పుడు 1 hour 1 to 2, 10 minutes బిఫోరే అయిపోయింది ఫ్రెండ్స్ క్లాసు, ఇంగ్లీష్ క్లాసు. ఇప్పుడు మళ్ళీ నేను ఇంటికి పోతున్నాను. మళ్ళీ 6.5 kilometers ఇక్కడ నుండి హౌస్. కోచింగ్ సెంటర్ నుంచి బయలుదేరినాను ఫ్రెండ్స్. 6.5 kilometers, దాదాపు 20 minutes పడుతుంది. ఇంటికి చేరుకున్న తర్వాత మాట్లాడతాను ఫ్రెండ్స్. దాదాపు 20 minutes పట్టింది మళ్ళీ కోచింగ్ నుండి ఇంటికి రావడానికి. అప్రాక్సిమేట్లీ 20 minutes పడుతుంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం తొందరగా ఇడిస్తే నేను తొందరగా పోతాను. ఇప్పుడు 12:50కి ఇస్తున్నారు, 1:10కి వస్తున్నాను కదా ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ అన్నం తిని మళ్ళీ పోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టైం ఇప్పుడు 1:45 ఫ్రెండ్స్. లంచ్ చేసేస్తున్నాను, ఇప్పుడు బయలుదేరాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2కి స్టార్ట్ అవుతుంది క్లాసు. సో ఈ మొత్తం జర్నీ నేను చూపిను ఫ్రెండ్స్. ఇక్కడ నుండి కోచింగ్ పోతాం కదా, అదంతా చూపిను. సో కోచింగ్ దగ్గర కలుద్దాం ఫ్రెండ్స్. రిటర్న్ ఈవినింగ్ వస్తాను కదా, అప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చి అర్థమెటిక్ ఉంది 2 to 4, 4 to 5 వచ్చి రీజనింగ్ ఉంది ఫ్రెండ్స్. కోచింగ్ చేరుకున్నాను ఫ్రెండ్స్. టైం ఇప్పుడు 2:10 అవుతుంది. ఇప్పుడు పోవాలి, 10 minutes లేట్ అయిపోయింది ఇప్పుడే.
ఇప్పుడు టైం వచ్చి 3:55 అవుతుంది ఫ్రెండ్స్. 4 o'clock కి బ్రేక్ ఆఫ్టర్నూన్కి 2 hours క్లాస్ అయిపోయింది ఫ్రెండ్స్. అర్థమెటిక్ 2 to 4. ఇప్పుడు లాస్ట్ 1 hour ఉంది 4 to 5 రీజనింగ్ క్లాస్ ఫ్రెండ్స్. రీజనింగ్ క్లాస్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లాక్ తీద్దాము. సో 4 letters కరెక్ట్గా అరేంజ్ చేస్తే లాక్ ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. టైం ఇప్పుడు 5:10 అవుతుంది. కోచింగ్ కంప్లీట్ అయింది ఈరోజు 9 to 5 ఫ్రెండ్స్. 10 minutes లేట్ అయింది, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే లేట్ అయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇంటికి పోతాను ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మళ్ళీ 6.5 kilometers కదా, పోయేటప్పుడు ఆ బ్రిడ్జ్ చూపిస్తాను. ఇదే బ్రిడ్జ్, ఇప్పుడు ఇది ఎక్కాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆన్ చేద్దాము స్టాప్ చేసి. సో చూడండి ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు బటన్ ఆన్ చేసి ఎక్సిలరేటర్ ఇవ్వడమే ఫ్రెండ్స్. ఎక్సిలరేటర్ ఇస్తాను చూడండి. ఇదిగోండి అలాంటి చూడొచ్చు మీరు. పోతా ఉంటుంది ఫ్రెండ్స్. నేనేమి తొక్కట్లేదు సైకిల్. 30 km/h వరకు పోయింది ఫ్రెండ్స్. నేను చూసినాను ముందు కూడా. ఇప్పుడు చూడండి కడప సిటీ వ్యూ బాగా కనిపిస్తుంది దిగేటప్పుడు. ఇప్పుడు నేను పవర్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే డౌన్ కదా, ఆఫ్ చేస్తాను. అక్కడ ముందు కనిపిస్తుంది ఇది ఐడియా సర్కిల్ ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. కొంచెం జాగ్రత్తగా పోవాలి, సిగ్నల్ పడింది. చూడొచ్చు బోర్డు కూడా ఉంది ఐడియా సర్కిల్ అని. సో ఇది ఐడియా సర్కిల్ ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. సో బ్రిడ్జ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 4 kilometers దాకా తొక్కకుండా పోవాలి. ఇంకా మధ్యలో ఎప్పుడైనా కాళ్ళు నొప్పేస్తే మాత్రమే ఆన్ చేస్తాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇప్పుడు ఆన్ చేయను, జస్ట్ బ్రిడ్జ్ మాత్రం కన్ఫామ్గా ఆన్ చేస్తాను. ముందర కనిపిస్తుంది బిల్డప్ సర్కిల్ ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. బిల్డప్ సర్కిల్ నుండి లెఫ్ట్ పోవాలి, ఫ్రీ లెఫ్ట్. చూడొచ్చు ఫ్రెండ్స్, బిల్డప్ సర్కిల్ పక్కనే ఈద్గా ఉంది. ఈద్గాలో చాలా మంది క్రికెట్ ఆడుతూ ఉంటారు ఫ్రెండ్ డైలీ. నేను జూమ్ చేసి చూపిలేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక చేతితో హ్యాండిల్ మెయింటైన్ చేస్తున్నాను. చూడొచ్చు డైలీ ఆడుతుంటారు, మార్నింగ్ ఈవినింగ్ అంతా. సో ఫైనల్ ఇంటికి చేరుకున్నాము ఫ్రెండ్స్. సో చూడొచ్చు బుక్స్. ఇది ఈటెక్ సైకిల్ ఫ్రెండ్స్, ఇది ఎలక్ట్రిక్. డీటెయిల్స్ నాకు తెలుసు, చాలా డీటెయిల్స్. ఛార్జింగ్ మాత్రం ఇక్కడ పెడతాను అంతే. ఇంటికి చేరుకున్నాను, ఎగ్జాక్ట్లీ 5:30 అవుతుంది టైము. సో 20 minutes దాకా పట్టింది ఫ్రెండ్స్ మళ్ళీ రావడానికి. సో ఇది టోటల్ 25 kilometers సైకిల్ రైడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరే, 4 times. అంటే మార్నింగ్ కోచింగ్ పోయినాను, కోచింగ్ నుండి మళ్ళీ ఇంటికి మధ్యాహ్నము, మళ్ళీ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ పోయినాను. ఇప్పుడు ఫైనల్లీ ఇంటికి చేరుకున్నాను ఫ్రెండ్స్. 9 to 5 కోచింగ్. నేను ఇంటికి వచ్చే వాళ్ళు కూడా 5:30 అవుతుంది కన్ఫామ్గా. ఆ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి నాకు తెలుసు ఫ్రెండ్స్, డీటెయిల్స్ మాత్రము. కజిన్ సైకిల్ నేను యూజ్ చేస్తున్నాను. సో 6.5 kilometers డైలీ పోవాలి. ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది కదా అది ఇక్కడ తేలేను, ఎందుకంటే అది 100 kilometers రేంజే. కడప పెనుగొండ వచ్చి 200 kilometers డిస్టెన్స్ ఉంది. సో అందుకే ఇక్కడ వీళ్ళ ఇంట్లో సైకిల్ ఉంది ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ సైకిల్. నాకు ఎలాగో బ్రిడ్జ్ ఒకటే ఫ్రెండ్స్, కష్టము తొక్కే కాదు. ఇంకా మామూలు 5 kilometers ఈజీనే. సో డైలీ వచ్చి 20 kilometers నేను తొక్కుతాను, 5 kilometers మాత్రమే ఎలక్ట్రిక్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి సాదత్ బ్లాగ్స్.